వెల్కమ్ టు ఎస్ఆర్ ఫుడ్ కిచెన్. కోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేయాలో మన ఫుడ్ కిచెన్ లో చూసేస్తాము. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసులు నీళ్లు పోసుకొని గుడ్లను వేసి అందులో 4 కల్లుప్పు రవ్వలు వేసి ఉడికించుకోవాలి. 15 నిమిషాల పాటు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కడాయిలు పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సన్నని మంట మీద వేయించుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల కారం పొడి వేసేసుకొని కలియబెట్టేసి 1/2 స్పూను చికెన్ మసాలా వేసుకొని కలియబెట్టేసుకోవాలి. ఈ మసాలానంతా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 1 గ్లాస్ నీళ్లు పోసి 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత తగినంత కల్లుప్పు వేసుకుని ఒకసారి కలియబెట్టేసి ముందుగా ఉడికించుకొని బొప్పులు తీసిన గుడ్లని ఇందులో వేసేసి ఒకసారి కలియబెట్టేసుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లేసుకుందాము. అంతేనండి, కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోయింది. అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.